ఈరోజు మరి మన ఆశాజ్యోతి బడుగు కలిగిన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి సర్దార్ గౌతులచ్చన్ గారి 114వ పుట్టినరోజు జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని వారు అండివేల అప్పారావు గారు, అండివేల లక్ష్మి గారు దంపతులు కలిసి ఈరోజే కాకుండా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడాను వారి తాలూకా వర్ధంతులు జయంతులు చేసుకుంటూ మరి మనలో ఉన్నటువంటి బడుగు వర్గాల్లో ఉన్నటువంటి పేద వర్గాలకి ఏవైతే నీడ్స్ ఉన్నాయో ఆ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మరి పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే మరి గౌతులచ్చన్ గారికి మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఇచ్చిన బిరుదు ప్రభుత్వంలా కాకుండా ప్రజలే ఇచ్చినటువంటి బిరుదు. అంటే మనం ఆ రోజుల్లో గౌతులచ్చన్ గారి పోరాటం ఎలా ఉందనేది ఒకసారి ఊహించుకుంటే మరి ఈరోజు మనం చేసే కార్యక్రమం ఎంతవరకు సభాగా ఉందనేది మన నాయకత్వం కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చూశాను, ఈ ప్రాంతంలో కొన్ని ఏరియాలో తిరిగినప్పుడు గౌతులచ్చన్ గారి బీజాలు ఇంకా ఉన్నాయి, పోలేదు. 86 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు, 80 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అనకాపల్లిలో కాంట్రేకుల సర్వేశ్వర గారు, మరి భీమునిపట్నంలో మల్లివాస్ జగదీష్ గారు ఎక్సెట్రా. గుంటూరులో కూడా ఆయన తాలూకా ఫాలోవర్స్ అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు మేము గతంలో పరిశీలిస్తే కనిపించింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తిరిగి ఆ రోజు ఇంత ట్రాన్స్పోర్ట్ లేదు, ఇంత కమ్యూనికేషన్ లేని రోజులు కూడా మన బడుగు బలహీన వర్గాల బీసీ అలా ఆశాజ్యోతిగా పనిచేసి ఒక ఏత కార్మిక సంఘ కమ్యూనిటీకే కాకుండా మరి బీసీలో ఉన్నటువంటి ప్రతి కమ్యూనిటీని కోపప్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు చెప్పిన 2 పేర్లు కూడాను మరి ఏత కమ్యూనిటీ కాదు, ఒకటి గౌర కమ్యూనిటీ, ఒకటి నాయ బ్రాహ్మణ కమ్యూనిటీ, ఇంకా ఎక్సెట్రా కమ్యూనిటీ. అంటే బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలను కూడా కలుపుకొని, అన్ని నాయకులను కలుపుకొని తిరిగినటువంటి ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో పనిచేశారు కాబట్టి, అంత అవగాహనతో ఆయన లీడర్షిప్ చేశారు కాబట్టి ఆయనకి సర్దార్ అనేది మన ప్రజానాయకులు గుర్తించడం జరిగింది. కాబట్టి ఆయనకి ఈ విధంగా నివాళులు అర్పించడం కానీ, ఆయన కార్యక్రమాలు చేయడం కానీ మరి మనందరం కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. మనందరితో పాటు కూడా దంపతులతో పాటు మరి ఈరోజు మన ముందు మాట్లాడినటువంటి గీత కార్మిక అధ్యక్షులు వారు వెంకటరమణ గారు కూడా మరి ఆయన కూడా ఆ టైంలో 2006 దాకా ఈయన జీవించున్నారు గౌతులచ్చన్ గారు. మరి ఆ ముందు ఆయన కూడా కొద్దిగా గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే మాకైతే ఆయన గురించి తెలుసుకోవడమే కానీ ఆయన ఫాలోవర్గా వెళ్ళాం కాబట్టి తెలుసుకునే విషయాలు చూసినట్లయితే మనం తప్పకుండా ఈ రోజున బీసీ నాయకులుగా అన్ని కులాలని కలుపుకుంటూ మనం వెళ్ళాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి అంతేకాకుండా ఈరోజు 139 కులాల బీసీ కులాలలో మరి ఉన్నటువంటి పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ చూసినట్లయితే 5 కులాలు 6 కులాలు మాత్రమే ఈరోజు రాజకీయాలు శాసిస్తున్నాయి. కాబట్టి 139 కులాలు ఎప్పుడు శాసించాలి, ఎలా శాసించాలంటే 5 కులాలు కంబైన్ చేసుకుని మొత్తం కులాలు కలుపుకొని పోయినాడు అన్ని కులాలు చట్టసభల్లోకి అడుగుపెట్టే పరిస్థితి దాపరిస్తుంది. అలాంటి ప్రయత్నం చేసినటువంటి గౌతులచ్చన్ గారు ఇలాంటి వాళ్ళు ఈరోజు ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా కూడా మా యొక్క అండివేల లక్ష్మి గారిని, అండివేల అప్పారావు గారిని కూడా కోరుకుంటున్నాను. ఆ విధంగా మీరు మీలాంటి వారు చైతన్యవంతులై అన్ని కులాల నాయకుల్ని చైతన్యపరుచుకుంటూ ముందుకెడితే తప్పకుండా మనకి రాజ్యాధికారం సాధ్యమవుతున్నది నా యొక్క విన్నపం వారిద్దరికి కూడాను. సో అదే అలా చూసుకున్నట్లయితే మరి 2000 అప్పారావు గారు, 2000 లక్ష్మి గారు చూస్తే రీసెంట్గా జనవరి 7వ తారీఖున ఓబీసీ ఎలక్షన్స్ జరిగాయి స్టీల్ ప్లాంట్లో. మరి స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి 3600 మంది మెంబర్షిప్ ఓబీసీ సభ్యులు మరి ఈరోజు 5 సంవత్సరాలు కూడా అడాక్ కమిటీగా కొనసాగడం జరిగింది. అప్పుడు కూడా అండివేల అప్పారావు గారు ఎంతో సపోర్ట్ చేసి బీసీ బ్యాంక్ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ గాజువాక్లో కూడా ఆయన ఒక కోశాధికారిగా పనిచేస్తూ నిబద్ధతతో అకౌంటబిలిటీతో పనిచేసినటువంటి వ్యక్తి నాకు తెలుసు ఆ విషయం. అదేవిధంగా ఓబీసీలో కూడాను ఆయన మాకు పరోక్షంగా మా యొక్క రిటైర్డ్ మహాత్మా జ్యోతిరావు ఫులే కాలం 2ని గెలిపించడంలో చాలా బాధ్యత వహించి మాకు వెన్నెముక ఉండి మాకు పనిచేసినటువంటి వ్యక్తి. దీన్ని బట్టి చూస్తే మరి గౌతులచ్చన్ గారికి ఎలా అయితే సెల్ఫ్లెస్గా ఆయన జీవించారు, మరి మా అండివేల అప్పారావు గారు కూడా పోస్ట్ కోసం పనిచేయలేదు. ఆ రోజు కూడా మేమున్నాను, మీరు ముందుకు పోండి అని చెప్పేసి మాకు చెప్పినప్పుడు మేము కూడా 430 ఓట్లతో యునైటెడ్ ఫ్యామిలీ గెలిచింది, 2 అనేది గెలిచింది. ఈరోజు ఓబీసీ ఫ్యామిలీ అన్ని కులాలతో సమీకరించుకొని స్టీల్ ప్లాంట్లో అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ జరుగుతుంది. ఆర్బీఐలో ఓబీసీ ఫ్యామిలీ మరొకసారి వారిద్దరికి కూడా మా యొక్క అభినందనలు తెలియపరుచుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, మరి ఓబీసీ ఫ్యామిలీ కూడా అక్కడ వారు ఇచ్చినటువంటి సలహాలు సూచనల మేరకు మనం కూడా ఆయన వచ్చి కొన్ని సలహాలు ఇచ్చారు. ఆ మేరకే మరి ఆ యొక్క బడుగు బలహీన వర్గాలు బీసీ జాతుల్లో ఉన్నటువంటి ఒక నైపుణ్యతను బయటకు తీయడం కోసం రానున్న కాలంలో 29 నేషనల్ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని మరి మా యొక్క కుటుంబాలకి వారి కుటుంబ సభ్యులకు గౌరవ పురస్కారాలు కూడా నేషనల్ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ ఆడినటువంటి వారికి కానీ, కల్చరల్ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసిన వారికి మనం గౌరవ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు అందరూ సలహాలు ఇచ్చినట్లయితే తప్పకుండా ఓబీసీలు తప్పకుండా రాజ్యాధికారం సాధించే పరిస్థితి త్వరలోనే ఉంది. కాబట్టి ఇలాంటి వారిని మనం
ఉన్నతమైన దంపతులు మనకు ఆశ్రయించినట్లయితే మరి అడ్డుపైన లక్ష్మి గారు చూస్తే మరి ఆవిడే విద్యాపరంగా చూస్తే అమోఘం. ఆవిడ అడ్వకేట్గా పనిచేస్తూ మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది. పేదలకు కానీ మరి పక్కన బీసీ సంఘాలతో సహకరించుకోవడం కానీ మరి ఆ విధంగా చూసి మన వాళ్ళు కూడా ముందుకు రావాలి. ముందుకు వస్తే మరి అలాంటి వారిని ఎంకరేజ్ చేస్తే మనం కూడా ఆ యొక్క రాజకీయాలు పట్టుకుని వెళ్తున్నది చెప్పుకుంటూ మరొకసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి అలాంటి వ్యక్తి అయినటువంటి సర్దార్ లచ్చన్ గారు మరి వారి తాలూకా కార్యక్రమాలని ప్రతి చోట వారే కాకుండా ప్రతి చోట అన్ని కమ్యూనిటీస్ బీసీ కమ్యూనిటీస్ వారు చేపట్టినట్లయితే మనకు తప్పకుండా మనకు కూడా ఈ యొక్క రాజకీయ గుర్తింపు అనేది లభ్యమవుతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈరోజు ఓబీసీ అసోసియేషన్ నుంచి మాకు పిలిపించారు. దానికి మాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినటువంటి వారికి మరొకసారి ఓబీసీ అసోసియేషన్ తరపు నుంచి మా యొక్క కమిటీ నుంచి పూర్తిగా వారికి అభినందనలు తెలియపరుచుకుంటూ వారికి మేము రానున్న కాలంలో వారు ఏ కార్యక్రమం చేసినా వారికి మేము సహకారిగా ఉంటామని వారు కూడా ఈ యొక్క ఓబీసీ అసోసియేషన్ స్టీల్ ప్లాంట్ కమిటీ వారికి ఎలా ముందుకెళ్ళాలన్నా మేము సలహాలు సూచనలు మరి అడ్వకేట్ పరంగా వారికి వాళ్ళకు నాలెడ్జ్ ఉంది కాబట్టి మరి ఆ నాలెడ్జ్ బేసిస్లో మాకు కూడా సలహాలు సూచనలు మాకు కూడా సహాయ సహకారం అందిస్తే తప్పకుండా మనందరం కూడా కలిసి వెళ్తూ మిమ్మల్ని మేమైతే మాత్రం రానున్న కాలంలో మరి మా యొక్క బీసీ సంఘం బీసీ తరపు నుంచి ఒక మంచి మహిళా రాజకీయ నాయకులుగా మేము చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు.